బాబీ గారు నన్ను అలా చూపెట్టి అలా ఎక్కుతుంటాను, మీరు వెనకాల రండి అంతే, మీకేం చేయాలి. సో బాబీ గారు కోటేశ్వరరావు గారితో ఇక్కడ రావడం జరిగింది. ఇది శ్రీపాద మంటప, ఇది సభా మంటప. ఈ యొక్క మంటపం ఈ రెండింటిని కలిపి రాముకి మన వివేకానంద మెమోరియల్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇది కాస్త ఎగువన ఉన్నది, ఇది కాస్త దిగువన ఉన్నదన్నమాట. సో మనము మన తాపత్యవేద ధర్మంలో యూజ్ చేసేటటువంటి ఒక గర్భాన్ని పోలి ఉంది. చక్కని ఎక్స్టెన్షన్లో ఒక పోర్చ్ అనేది తీసుకున్నారనమాట. సో దీన్ని మనం అక్కడ విజిట్ చేద్దాము. సరే, నన్ను వెనకాల షూట్ చేసుకుంటూ రండి. సో ఇది మోస్ట్లీ చాలా ఆర్కిటెక్చర్ స్టైల్స్ అని చెప్పుకున్నారు. ఇది కరుణానిధి గారు ఇనాగ్రేట్ చేశారండి 1970లో. ఇదేంటండి, యాక్చువల్గా ఒరిజినల్ దిక్కులు ఎలా ఉన్నది అనేది వేసి పెట్టారు ఇక్కడ కదా. యాక్చువల్గా ట్రూ ఈస్ట్ అటుపక్క ఉంటుంది యాక్చువల్గా, బట్ ఈ మండపం మీద ఎందుకో విదిక్కులుగా కట్టారు. విదిక్కులు అంటే ఈ స్పెసిఫిక్ రెండు విదిక్కులకి అలైన్మెంట్ చేసి కట్టారు యాక్చువల్గా కదా, అంతే కదా. నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్కి మరి ఎందుకు స్థపతులు ఆ రకంగా చేశారనేది మనకి తెలియదు. మెమోరియల్ ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంది చూసారు కదా. ఇది ఒక చిన్న ఎక్స్టెన్షన్ కింద రూమ్స్ ఉన్నాయి యాక్చువల్ గా. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత చక్కగా రెండు సిట్అవుట్స్ లాగా, రెండు పోర్చుల్ లాగా. అండ్ మనం దీన్ని ప్రదక్షిణ క్రమంలో తిరుగుతున్నాం అనమాట. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పోర్చ్. అండ్ ఆ కమలం లాగా ఉంది చూసారా, దట్ ఈస్ యాక్చువల్లీ డినోట్స్ the midpoint of this structure. We can call as the line as the Brahma Sutra of this. See, ఎంత చక్కగా దీంట్లో కారు చేశారు చూసారా. అదే రకంగా మనం బే విండోస్ అని చెప్తా ఉన్నాం యాక్చువల్. చూడండి వీటిని గోడల్లోంచి ఏ రకంగా ప్రొజెక్షన్ చేశారు. ఇది యాక్చువల్గా వెంటిలేషన్ బయటికి రావడానికి ఈ రకంగా చేశారండి. ఓకే, సరే కిటికీ అన్ని కోణాలు జాగ్రత్త చక్కగా చూపెట్టండి. ఇవాళ సిమెంట్ పని ఈ రకంగా చేస్తారా బాబీ గారు? మీరు ఏమైనా చేయగలుగుతారా? చక్కగా హ్యాండ్ రైలింగ్ ఎంత చక్కగా డిజైన్ ఇచ్చారు. ఇదంతా స్టోన్తోనే చెక్కారనమాట. యొక్క అధిష్టానం అని చెప్తాం. చూడండి అసలు ఏ రకంగా ఎలిఫెంట్స్ తల్లి ఎలిఫెంట్ని పట్టుకొని తోక పట్టుకొని పిల్లలు వాటి అమ్మట వెళ్ళడం అనేటటువంటి స్క్రీన్ ఇక్కడ చూసారా. And this one, see, this is the octagon. Same vice versa is here.
అంటే ఆల్రెడీ ఒక కింద అంతస్తు ఉంది కదండి, కింద అంతస్తుకి ఇది వెంటిలేషన్. ఓకే, థ్యాంక్ యూ.